హీటర్కి అంటుకున్న ఈ వేస్టేజ్ ప్రతి చిన్నదాన్ని మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేను మీ రమేష్ రాజ్. మన దగ్గరికి ఇంకో హీటర్ కంప్లైంట్కి వచ్చిందండి. అయితే తొందరగా హీటు అవడం లేదంట. అంటే చాలా లేటుగా హీట్ అవుతుందండి అని అన్నారు. అయితే ఇది ఎందువల్ల హీట్ అవడం లేదంటే దీనికి వాటర్లో ఉండే కొన్ని పదార్థాలు వేడి అయ్యేటప్పుడు దీనికి అంటుకోబోతున్నాయి. దీనికి అంటుకున్నందువల్ల ఇది త్వరగా హీట్ అవ్వట్లేదు. అయితే దీన్ని ఎలా చేయాలంటే ఇలా కూడా రిమూవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు, గమనించండి మీరు. ఇలా చేసినా రిమూవ్ అవుతాయి. కానీ నేను చెప్పే విధానం ఏంటంటే దీన్ని ఈ విధంగా ఒక్క 10 సెకండ్లు అలా ఆన్ చేయండి. గమనించండి. పది సెకండ్లు ఇప్పుడు హీట్ ఎక్కుతుంది. బాగా హీట్ అవుతుంది. గమనించాలి, శబ్దం వస్తుంది. అయితే ఇలాంటి చిన్నవి ప్రతి చిన్నదాన్ని మనం మెకానిక్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటివి మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు. హీట్ అయిపోయిందండి. ఇప్పుడు తీసేద్దాం, ఆఫ్ చేసేస్తాం. చూడు, రంగు మారిపోయింది. రంగు మారిపోయి చిటచిట అని శబ్దం వస్తుంది. ఆపేసాం కదా. ఇప్పుడు దీన్ని చూడండి, రంగు ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇలా వాటర్లో పెట్టేద్దామండి. చూసారండి, దీనికి ఉన్నది సగం వంతు మొత్తం ఈ డబ్బా వాటర్లో రాలిపోయినాయండి. గమనించండి. ఈ డబ్బా వాటర్లో దీంట్లో ఉన్న వేస్ట్ అంతా ఈ డబ్బా వాటర్లో ఉన్నది. ఇప్పుడు ఆ ఉన్న కాస్త మనం చూడండి, కొంచెం లైట్గా అలా ప్రెస్ చేస్తే మొత్తం రాలిపోతుందండి. ఇలా మరీ ఎక్కువగా దీని మీద ఇలా కడితే ఇరిగిపోయే ఆస్కారం ఉందండి. దానివల్ల కొంచెం చిన్నగా అలా రాలుతుంది కదా అని బలవంతాన దీన్ని నొక్కులు వచ్చేలాగా తట్టకూడదండి. చూసారా? ఓకే అండి, మొత్తం క్లీన్ అయిపోయింది. చూడండి, వాటర్ నుంచి హీటర్కి అంటుకున్న ఈ వేస్టేజ్, ఈ వేస్ట్ ఎంతైతే ఉందో ఇది ఉన్నందువల్ల తొందరగా హీట్ అవ్వట్లేదండి.
ఇది ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఓకే.